సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పుడు కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. యుద్ధాన్ని ముగించి శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఇందులో కీలక మార్పు జరిగినట్లు తెలుస్తోంది. గతంలో రష్యాపై ఆంక్షలు విధిస్తూ కాల్పుల విరమణకు ఒత్తిడి తెచ్చిన ట్రంప్ తాజాగా తమ వైఖరిని మార్చుకుని మాస్కోకు అనుకూలంగా కొన్ని కీలక ఆఫర్లను తన శాంతి ప్రణాళికలో చేర్చినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. ఈ తాజా ప్రతిపాదనలు యూరోపియన్ దేశాలకు అందజేసిన ప్లాన్లో అనుబంధంగా ఉన్నట్లు సమాచారం. ఈ మార్పులు రష్యాను చర్చలకు తీసుకురావడానికి ట్రంప్ వేసిన కొత్త ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ ప్రణాళికలో రష్యాకు అనుకూలమైన ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది ఐరోపా దేశాలకు రష్యా నుంచి ఇంధన సరఫరాను పునరుద్ధరించడం. దీంతోపాటు అమెరికాలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు స్తంభింపజేసిన రష్యా సావరిన్ ఫండ్ నిధులు లేదా ఆస్తులను విడుదల చేయడం కూడా ఉన్నట్లు తెలిసింది. ఇక ఉక్రెయిన్లో ప్రాజెక్టుల కోసం వాటిని వినియోగించడం వంటి అంశాలు కూడా ఉన్నాయి. అంతేకాక రష్యాలోని అరుదైన ఖనిజాల వెలికితీత, చమురు తవ్వకం వంటి కీలక వ్యూహాత్మక రంగాల్లో అమెరికన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఇవ్వడం ఈ ప్రతిపాదనలో భాగమని సమాచారం. నిజానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ట్రంప్ ఇటీవల 28 సూత్రాలతో కూడిన శాంతి ప్రణాళికను రూపొందించారు. ఇందులో అధిక అంశాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని నాటో దేశాలు, యూరోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఈ ప్రణాళికలో కొన్ని సవరణలు చేయాలని వారు సూచించారు. ఈ నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ చర్చల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి సరైన స్పందన రాకపోవడంపై ట్రంప్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన శాంతి ప్రతిపాదనను కనీసం చదవడానికి కూడా అంగీకరించకపోవడంపై ఆయన నిరాశ వ్యక్తం చేశారు. ఈ తాజా పరిణామం రష్యా ఉక్రెయిన్ యుద్ధ భవిష్యత్తుపై పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ట్రంప్ ప్రణాళికలోని భారీ ఆర్థిక ఆఫర్లు రష్యాను చర్చల బల్ల వద్దకు తీసుకురావడానికి ఉపయోగపడవచ్చు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం రష్యా ఆక్రమించిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునేంత వరకు శాంతి చర్చలకు సిద్ధంగా లేనని పదే పదే స్పష్టం చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ట్రంప్ తన వ్యూహాన్ని మరింత దూకుడుగా మార్చుకుంటే ఉక్రెయిన్పై శాంతి కోసం అంతర్జాతీయ ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రణాళికపై రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.